శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి సెప్టెంబర్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు సింహరాశి వారికి ఈ గ్రహాల స్థితి చాలా అనుకూలంగా మారడం వల్ల మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే విధంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వచ్చే విధంగా ఈ యొక్క గ్రహస్థితి ఈ పక్షంలో మారడం జరిగింది. ప్రధానంగా సింహరాశిలోకే శుక్రగ్రహ ప్రవేశం, తృతీయ దశమాధిపతిగా శుక్రుడు రాశిలో ప్రవేశించడం వల్ల మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా, అటు సినిమా రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, లేదు వ్యక్తిగతంగా ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మీలో ఉన్నటువంటి ఆకర్షణ పెరుగుతుంది. ఒక విధమైనటువంటి టాలెంట్తో, సమర్థతో ఎంత గొప్ప విషయాన్నైనా సాధించగలమనే కాన్ఫిడెన్స్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ కాన్ఫిడెన్స్తోనే ఈ సమయంలో మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు లాంటివి చేపట్టి దాన్ని చాలా ప్లానింగ్తో సమర్థవంతంగా దాని యొక్క పని పూర్తి చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లు అవి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఈ శుక్రుడు సినిమా రంగానికి, సింహరాశిలో ఉన్నవాళ్ళు సినిమా డైరెక్షను మొదలగు విభాగాల్లో ఎక్కువ మంది స్వతంత్ర వృత్తిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా కొత్త కొత్త అవకాశాలు రావడం, అలాగే ఏదన్నా కొత్తగా ప్రారంభించడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉన్నది. ఏదైనా ఒక పని ప్రారంభించాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత సమర్థత ఉన్నా, ఫైనాన్స్ అవసరం కంపల్సరీగా ఉంటుంది. దానికి సపోర్ట్ చేస్తూ లాభస్థానంలో గురుగ్రహం మరి కొంతకాలంగా ఉంటూ మరి ఇప్పుడు ఇంకా సమర్థవంతంగా రావడం జరిగింది. ఎందుకంటే శుక్రుడు ధనకారకుడు, ధనాన్ని ఆకర్షించే గ్రహం రాశిలోకి రావడం జరిగింది. దానికి గురువు 11లో ఉండడంతో ఆటోమేటిక్గా రెండు విధాలుగా, అంటే మీకు రాశిలోకి లాభస్థానంలోకి వచ్చాడు, శుక్రుడికి లాభస్థానంలోకి రావడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఒక స్త్రీధనం కానీ, మీ టాలెంట్ వల్ల కానీ, అన్నదమ్ములు అక్కచెల్లెల సహకారం వల్ల కానీ కంప్లీట్గా మీకు ఆర్థిక పరంగా సమయానికి ఏదో విధంగా మనీ మీకు దొరుకుతూ ఉంటుంది. దాంతోపాటు మంచి సలహాలు, మంచి టెక్నాలజీ కూడా మీకు లభిస్తూ ఉంటుంది. ఇక దానికి అదనంగా ధనస్థానంలో బుధుడు ఉచ్చులో ఉన్నాడు. అంటే ఒక విధంగా లాభాధిపతి ధనస్థానంలో ఉంటూ వ్యక్తిగతంగా రవితో, అంటే రాష్ట్రాధిపతి రవితో కలిసి ఉండడం వల్ల వ్యక్తిగత సమర్థతతో మీ యొక్క వాక్చాతుర్యంతో చాలా వరకు మీరు మీ యొక్క పనులు సాధించుకుంటారు. అలాగే మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, లేదంటే ఒక పోటీ పరీక్ష రాయాలనుకున్నా, ఒక ప్రభుత్వ అధికారిని సంప్రదించిన వాళ్ళ యొక్క అనుకూలత మీకు కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక రాజకీయ రంగంలో రాజకీయ పదవి ఆశిస్తున్నా, రాజకీయాల్లో ప్రవేశించాలనుకున్నా, ప్రభుత్వ సర్వీస్లో ఎంటర్ అవ్వాలనుకున్నా, లేదంటే మీరు ఏదైనా మీకు ఒక డాక్టరో, ఒక చార్టెడ్ అకౌంటెంటో, ఒక ఇంజనీరో అయి ఉంటే కంపల్సరీగా ఈ సమయంలో మీరు దానిని మీ యొక్క కార్యరూపంలో దాల్పించి కొత్తగా ఆఫీస్ అది పెట్టి మీ యొక్క వ్యాపారాన్ని ఖచ్చితంగా ఒక కన్సల్టెన్సీలాగా స్టార్ట్ చేయొచ్చు. దానికి తగు విధంగా కూడా ఆదాయం అంతా కూడా బాగా ఏర్పడే అవకాశం ఉన్నది. అయితే చాలా వరకు మిమ్మల్ని మోసం చేయాలని, మిమ్మల్ని వాడుకోవాలని, మిమ్మల్ని వాళ్ళు గ్రిప్లో ఉంచుకొని మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో నడిపించాలని కొంతమంది ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సప్తమంలో రాహు ఉండడం వల్ల మీ చుట్టూ మీకు మంచి వాళ్ళగా కనబడుతుంటూ మిమ్మల్ని రాంగ్ వేలో నడిపించే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి అటువంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉండడం మంచిది. అది స్నేహితుల రూపంలో అవ్వచ్చు, బంధువుల రూపంలో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా మీరు ఎవరన్నా ఏదైనా చెప్పినప్పుడు, ఇటువంటి విషపు మాటలు గట్రా విన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా ఆలోచించి ఎంబటినే చర్య తీసుకోకుండా నిదానంగా గమనించవలసి ఉంటుంది. అంటే ఈ సమయంలో అష్టమ శని కూడా మీకు నడడం వల్ల మిమ్మల్ని కొంతమంది బ్లాక్మెయిల్ చేయాలని, మీ దగ్గర ఉన్నటువంటిది ఏదైనా వాళ్ళు అనుకూలంగా మార్చుకోవాలంటే, అంటే మీ యొక్క టాలెంట్ని వాళ్ళు ఉపయోగించుకోవాలని మిమ్మల్ని ఏదో బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఎప్పుడో ఏదో జరిగింది బయట పెడతామని, మీకున్నటువంటి బలహీనతలు ఏమైనా ఉంటే అవి బయటపెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు ఈ సమయంలో జరుగుతుంటాయి. కాబట్టి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అటువంటి వారికి చాలా వరకు దూరంగా ఉంటేనే మంచిది. సో ఇవన్నీ ఒక పక్కన, కుజుడు సింహరాశి వారికి రవి కన్నా కుజుడు చాలా ఇంపార్టెంట్గా ఉండవలసి ఉంటుంది. అటువంటి కుజుడు 3వ స్థానంలో రావడం వల్ల మీ యొక్క ప్రయత్నాలు, అంటే భాగ్యాధిపతిగా 3వ స్థానంలోకి వచ్చినప్పుడు చాలామందికి విదేశ అవకాశాలు వస్తుంటాయి.
దూరంగా ఉన్నటువంటి మీ బంధువుల్ని లేదంటే మీ సంతానాన్ని కలుసుకునే అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ కుజుడు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి లేదంటే ఏదైనా అధికార హోదా కలిగినటువంటి ఉద్యోగాలకి కారణమవుతుంటాడు. అటువంటి వారు మీరు ఏదైనా మీరున్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో ఏదైనా స్థిరాస్తి కొనాలన్నా, అక్కడ ఏదైనా వెంచరు రియల్ ఎస్టేట్ స్థాపించాలన్నా, లేదంటే వేరే స్టేట్లో కానీ వేరే ప్రాంతంలో కానీ మీ వృత్తి వ్యాపారాలు స్టార్ట్ చేయాలన్నా ఈ కుజగ్రహం మీకు చాలా బలంగా చెప్తోంది. అలాగే మూడులో ఉన్నటువంటి కుజుడు దశమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు. అంటే దశమం అనేది వృత్తి చెప్తే తృతీయం అనేది వృత్తిలో మార్పు కొరకు చెప్తూ ఉంటుంది. సడన్గా వృత్తిలో పరమైనటువంటి మార్పులు కూడా రావడం జరుగుతుంది. బట్ ఏదైనా మీరు కొంతకాలం పాటు ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తికి విరామం చెప్పి వేరే వృత్తిలో ప్రవేశించడానికి చాలా ఎక్కువగా ఈ గ్రహస్థితి బలంగా ఉంది. అది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే విధంగా ఒకేసారి అభివృద్ధిలోకి రావడం కానీ బాగా ఆర్థిక పరంగా విజయం పొందడానికి ఈ గ్రహస్థితి చెప్తుంది. అయితే ఏదన్నా ఇటువంటి ఈ బ్లాక్మెయిలింగు ఇటువంటి వాటికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉంటూ నిజాయితీగా ఉంటూ మీ పనులు మీరు చేసుకోవడం వల్ల పూర్తి సక్సెస్ ఈ సింహరాశి వారికి ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఏదైనా జ్యోతిష శాస్త్ర ప్రకారం ముఖ్యమైనటువంటి ఉద్యోగం, పెళ్ళి, సంతానం ఇటువంటివి మనకి ఆలస్యం అవుతున్నప్పుడు కంపల్సరిగా దానికి సంబంధించినటువంటి గ్రహాలకి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా వివాహం, సంతానం ఈ రెండిటికి పరిష్కారం చేసుకోవాలనుకున్నప్పుడు సులభంగా మీ యొక్క జన్మ జాతకంలో 5వ స్థానాధిపతిని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ 5వ స్థానాధిపతి అంటేనే మన పూర్వపుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించడానికి చేస్తూ ఉంటాడు అన్నమాట. మనకి అసలు పుట్టినప్పుడు జన్మజాతకంలో ఈ పంచమ స్థానం పంచమాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు మనకి పెద్దగా పూర్వపుణ్యం లేదని, దాన్ని బట్టి ఈ జన్మలో ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేసి పుణ్యం సంపాదించుకుంటే తప్ప అదృష్టవశాత్తు పెద్దగా ఏమీ కలిసి వచ్చేది ఉండదు. కాబట్టి కంపల్సరిగా ప్రధానంగా మరి ఈ సంతాన విషయంలో అంటే పెళ్ళి కంపల్సరీ, ఇది ధర్మ కార్యక్రమం కాబట్టి అసలు వివాహం అన్నదే సంతానం కొరకు, సత్సంతానం. కానీ మన పెద్దల్ని పుణ్యలోకాలకు పంపించడానికి ఈ వివాహం అనే సంకల్పాన్ని పెట్టడం జరిగింది. ఈ వివాహం జరగకపోయినా, వివాహం అయి పిల్లలు కలగకపోయినా మరి మీ జాతకంలో పూర్వపుణ్య స్థానాధిపతి తీసుకొని ఆ పూర్వపుణ్య స్థానాధిపతి ఏ పాపగ్రహంతో కలిసి ఉన్నాడా లేదంటే ఏదన్నా ఇంకొక శుభగ్రహంతో కలిసి ఉన్నాడా అన్నది తెలుసుకొని ఆ కలిసి ఉన్నటువంటి పాపగ్రహానికి మనం కంపల్సరిగా పరిహారం చేసుకుంటూ మన పూర్వపుణ్య స్థానానికి సంబంధించినటువంటి గ్రహానికి కూడా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పూర్వపుణ్య స్థానాధిపతి పంచమాధిపతి బలం చెందాలంటే దానం రూపంలో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అది భూదానమా, గోదానమా, సువర్ణదానమా ఏదన్నా సరే మీ యొక్క స్థాయిని బట్టి పంచమాధిపతికి దానం రూపంలో బలం చేసుకుంటే పూర్వపుణ్యం జనరేట్ అవుతుంది. అయితే దానికి ఒక పాపగ్రహం చూసినా, ఒక పాపగ్రహం కలిసి ఉన్నా ఆ పాపగ్రహానికి పరిహారం చేయాలి. అంటే దానికి దానం రూపంలో కాకుండా ఆ గ్రహానికి జపం చేయించడం వల్ల కానీ లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధించి హోమం, అంటే జపంతో పాటు జపము, దానం, తర్పణం, హోమం ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఆ గ్రహం సంతృప్తి చెంది మీకు శీఘ్ర ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి ఇంకా సులువైన టెక్నిక్గా మనం తెలుసుకోవాలనుకుంటే ఏదైనా మనకి ఒక పాపగ్రహ ప్రభావం జలతత్వ రాశిలో పడినప్పుడు అభిషేకం ద్వారా, అగ్నితత్వ రాశుల్లో పడినప్పుడు హోమం ద్వారా ఈ పరిహారం చేసుకోవడం వల్ల మరింత తొందరగా ఆ పరిహారం మనకి లభించే అవకాశం ఉంది. అయితే నేను చెప్పినటువంటి ఈ రెమెడీ కొద్దిగా జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక సాధారణ వాళ్ళ యొక్క జ్యోతిష్కుని చూపించుకొని తగు విధంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఒకవేళ జరగకపోయినా ఏం లేదు, మీరు ఏదన్నా పంచమ స్థానాధిపతి పంచమ స్థానం ఈ పూర్వపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే అటు స్త్రీలకు సౌభాగ్యయోగం, మగవారికి అదృష్టయోగం అన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే సరైనటువంటి జ్యోతిష్కుడి వద్ద జాతకాన్ని చూపించుకొని దానం రూపంలోనే ఈ పంచమాధిపతిని ఇంప్రూవ్ చేసుకుంటే మీ యొక్క
పూర్వపుణ్యం జనరేట్ అయి ఈ జన్మలో జరగవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. స్వస్తి.